Hello guys, good morning all. And మన 45 days ఛాలెంజ్లో టుడే ఈజ్ 12th డే, 11 days completed. అండ్ ఏమైనా చేంజెస్ విజిబుల్ అవుతున్నాయా, పాజిటివ్ ఆర్ నెగిటివ్? యూ కెన్ షేర్ త్రూ కామెంట్స్. ఓకే, ఇట్స్ ఓకే ఫర్ మీ. అండ్ 11 days only completed, so today is 12th day. I think it will be take 33 days more, అండ్ మనకి ఇంకా 33 days ఉన్నాయి. సో ఈ 33 days కూడా మనం కంటిన్యూ చేద్దాం. మనం కన్సిస్టెంట్ రిజల్ట్స్ అనేవి చూస్తాం. ఆఫ్టర్ 45 days డెఫినెట్లీ I think after 25 days we can see visible results a little bit, not much. After that we'll continue until 45 days. We can get definitely what we expected, that results. I think we definitely reach that results, and we definitely reach our target. Yes. Hello guys, good morning all. Today is 12th day, 11 days completed, and నా ఫేస్లో ఏమైనా చేంజెస్ ఉందా, అండ్ టెక్స్చర్లో ఏమైనా చేంజెస్ ఉందా? I think I'm able to see a little bit results. Okay, అండ్ మీకు కూడా అలాగే ఏమైనా అనిపిస్తే నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ మనకి 12 days అయిపోతున్నాయి, సో ఇంకా మనకి 33 days ఉన్నాయి. సో నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, మనకి రిజల్ట్స్ అనేవి ఇమీడియట్గా రావు. ఇప్పుడు మనం కన్సిస్టెన్సీ రిజల్ట్స్ రావాలి అంటే యాక్చువల్ 25 days అయినా కంటిన్యూ చేయాలి. 25 days తర్వాత మనం లిటిల్ బిట్ రిజల్ట్స్ అనేవి చూస్తాం. ఆఫ్టర్ 25 days until 45 days, until 45 days we can see result. After 45 days we can definitely see results like what we expected. That results we reached and we got that results. Don't worry about that. And like still we will continue. Tomorrow is 13th day. Okay, we'll start our next steps. Okay, and today is Sunday. మనకి ఈవినింగ్ అంటే ప్లాన్స్ అనేవి ఉన్నాయి, బట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వేరే దగ్గరికి వెళ్ళి, అంటే వేరే రెస్టారెంట్కి వెళ్ళి లైక్ ఒక ప్లాన్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ బతులు ఎలా ఉంటాయంటే, వీక్ అంతా కష్టపడతాం, ఓన్లీ సాటర్డే సండే మాకు ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. అంటే నేను ఎక్కడికైనా ప్లాన్ చేసుకొని వెళ్ళాలన్నా, ఏదైనా చేయాలన్నా ఓన్లీ సాటర్డే సండేనే ఉంటుంది. సాటర్డే లైక్ డీమార్ట్ అనుకుని ఉంటే, ఇంకా సండే ఏమన్నా అవుట్ సైడ్ మూవీస్ ఆర్ మాల్స్, సంథింగ్ లైక్ దట్. అది యాక్చువల్గా ఇంకా మనం దాన్ని కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి యాక్చువల్గా. ఎందుకంటే ఈ పూణేలో మనం ఇప్పుడు ఆంధ్ర సైడ్ చూస్తే మనకి 20 రూపీస్కి ఒక కర్రీ వస్తుంది. కాకపోతే ఇక్కడ పూణేలో ఏంటంటే, మనం ఏదైనా కర్రీ తీసుకోవాలన్నా కూడా 20 రూపీస్ సరిపో, 70 రూపీస్ 80 రూపీస్. అది కూడా మనకి ఆంధ్రాలో 20 రూపీస్కి ఎంతైతే కర్రీ వస్తుందో అంత కర్రీ రాదు. సో అది ఇక్కడ మైనస్. అండ్ మోస్ట్లీ దీస్ పీపుల్ ఆర్ ప్రిఫర్డ్ ఓన్లీ రోటీ. మనకి రోటీ ఎక్కదు, ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి మనం రైస్ తింటూ ఉంటాం కాబట్టి మనకి రోటీ అనేది ఓకే, సమ్టైమ్స్, నాట్ ఫర్ రెగ్యులర్లీ. సమ్టైమ్స్ అంటే తింటాం, కానీ రెగ్యులర్గా రోటీ తినాలంటే మన వల్ల కాదు. మన ఆంధ్ర పీపుల్ వల్ల అయితే అసలు అయితే కాదు. త్రీ స్పూన్స్ షుగర్ కానీ, ఓకే, 3 స్పూన్స్ షుగర్, 1 glass వాటర్, గ్లాస్ మిక్సీ.
guys, 12th day also completed, and tomorrow is 13th day. Okay, tomorrow is 13th day. We'll meet tomorrow. Okay, thank you guys, bye. And this taste also it's good, not bad. అంటే రోజు చెప్తున్నా, బట్ ఏంటంటే ఈరోజు మనకి క్యారెట్ అనేది కొంచెం మిస్ అయింది. సో పర్వాలేదు, అయినా బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ గైస్.